అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మూగబోయిన యవ్వనం'. ఈ కథని రచించిన వారు అంజలి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, గుడి గోపురాల మీద ఎంతో చక్కగా చెక్కిన శిల్పాలను చూస్తూ కూర్చుంది అఖిల. అప్పుడే తన భుజం మీద చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూసింది. తన చిన్ననాటి స్నేహితురాలు రజని. ఎలా ఉన్నావు అఖిల అని ప్రేమగా పలకరించింది. దానికి బదులుగా చిన్న నవ్వు నవ్వి, ఉన్నాను ఇలా. నువ్వెప్పుడు వచ్చావు అని అడిగింది. దానికి రజని అఖిల పక్కన కూర్చొని, ఇన్నాళ్ళు స్టేట్స్లో ఉన్నాం కాబట్టి అమ్మవారి తిరునాళ్ళకి రాలేకపోయాను, కానీ రీసెంట్గానే వచ్చాను. ఇప్పుడు బెంగుళూరులో ఉంటున్నాము. ఇక్కడికి రావాలని మా వారిని పట్టుపట్టి మరీ తీసుకొచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ మన ఊరిని చూస్తున్నాను. అమ్మవారి తిరునాళ్ళు ఎంత బాగా జరిగేదో కదా. మన చిన్నప్పుడు సంతోషంగా ఆడుకునే వాళ్ళము. తిరునాళ్లకు ముందు చుట్టాలతో సందడిగా ఉండేది. ఆ రోజులే బాగుండేది అని రజని చాలా సంతోషంగా అఖిలతో మాట్లాడుతూ ఉంది. నువ్వేంటి ఇలా ఉన్నావు? నిన్ను చూసిన సంతోషంలో నేను మాట్లాడుతూ ఉంటే మన బ్యాచ్ మొత్తంలో గలగలా మాట్లాడే నువ్వు ఇంత మోగబోయినట్టు కూర్చున్నావు. ఏమీ లేదు రజని, నాతో కూడా చెప్పుకోలేని బాధ అఖిల. చెప్తాను. నా సమస్యకు పరిష్కారం చెప్తావా? పోనీ నేను చెప్పకుండా ఉంటే ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని ఎవరికీ తెలియదు ఏమో. తెలిసిన నాలాగా పైకి చెప్పరేమో. అంత పెద్ద సమస్య ఏముంది నీకు? మీ మావయ్యనే పెళ్లి చేసుకున్నావు. పుట్టిన ఊరిలోని మెట్టినింటికి వెళ్ళావు. ఆస్తి, అందం, భర్త, చక్కని పిల్లలు, కుటుంబం, ఇంకేం సమస్య నీకు? దానికి అఖిల చిన్నగా నవ్వి, 15 సంవత్సరాల ప్రాయంలో పెళ్ళి అంటే ఏంటో తెలియకుండా పెళ్లి చేశారు. అమ్మ స్వార్థం తన పుట్టినింటికి నన్ను ఇవ్వాలని. నా వయసుకి డబల్ ఏజీ ఉన్న మామయ్యని నాకు భర్తగా నిర్ణయించారు. భార్యాభర్తల సంగమం అద్భుతంగా ఉంటుందట. ఆ అద్భుతం ఏంటో నాకు ఎప్పటికీ చెరిగిపోని గాయమయ్యింది. నేను పిల్లని అని గుర్తించేలోపు నా చేతిలో 2 పిల్లలు. వాళ్ళు ఎదుగుతూ నా జీవితం ముందుకు కదులుతుంది అని అర్థమవుతుంది. ఎప్పుడూ ఊరు దాటింది లేదు. అన్నీ కాళ్ళ ముందుకు వచ్చే పడుతున్నాయి. ప్రపంచాన్ని చూసిందే లేదు. భార్యాభర్తల ప్రేమని, చిలిపి సంగతులను, సరసాలని అనుభవించింది లేదు. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. ఎప్పుడైనా మామయ్య గుండెల మీద పడుకుంటే చెయ్యి నొప్పి వస్తుంది, సరిగ్గా నిద్ర ఉండదని పక్కన పనుకో పెడతాడు. ఎప్పుడైనా మామయ్యతో ఏకాంతం కోసం ఎదురు చూసినప్పుడు, ఏంటి కొత్తగా కోరికలు ఎక్కువవుతున్నాయి, కొంచెం ఉప్పు కారం తగ్గించి తిను, ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడేంటి, బయట ఎన్నో పనులు అలసిపోయి ఇంటికి వస్తున్నాను, నీకు తెలుస్తుందా? ఇంట్లో ఖాళీగా కూర్చుని నీకు ఏది అర్థం కావట్లేదు అని గట్టిగా అన్నారు. అప్పుడే ఆ రోజు నా మనసు విరిగిపోయింది. చిన్న వయసులోని ఇంటి బాధ్యతను పైన వేసుకున్నా. నేను పిల్లను అనుకుంటే
నాకు 2 పిల్లలు. మావయ్యకి నాకు పెళ్ళి అయినప్పుడు తనకు మంచి వయసు. ఇప్పుడు వయసు పెరిగింది. తనకు నచ్చినట్టు బొమ్మలాగా నన్ను అప్పుడు మలుచుకున్నారు. ఇప్పుడు నాకు కోరిక అనిపించేసరికి ఆంక్షలు, వాటికి నిందలు. అంత పాపం ఏం చేశాను నేను? అమ్మ కోరిక నేను నెరవేర్చాను. అమ్మమ్మ తాతయ్య కోరిక వాళ్ళ వంశాన్ని వృద్ధి చేశాను. అందరికీ అన్నీ ఇచ్చి ఏ కోరిక లేని శిలగా బ్రతకమన ఈ జీవితం. ఆడదానికి కోరికలు ఉండకూడదా? రజని, అది పాపమా? 28th సెంచరీలో బతుకుతున్న మనము ఇప్పటికీ భర్తలతో కలయిక కోసం నోరు తెరిచి అడగలేని నాలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారేమో. శృంగారం తప్పైతే గుడి గోడల మీద ఎందుకు చెక్కారు? నాకు ఇప్పుడు ఏ బాధ లేదు, ఏ కోరికలు లేవు. కాలానికి రాసిచ్చాను నా జీవితాన్ని. ఇంట్లో అందరికీ నేను ఒక అవసరం. కానీ నాకు నేను ఏంటి అనేది ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నా. ఆ ప్రశ్నకు సమాధానం లేదు. మీ కుటుంబాన్ని తీసుకొని తప్పకుండా ఇంటికి భోజనానికి రా అని చెప్పి అఖిల లేచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న అఖిలని చూస్తుంది రజని. తర్వాత తన చూపుని గుడి గోడల మీద నిలుపుతుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.